శ్రీమాత్రే నమః. హోలీ ఎందుకు జరుపుకుంటారు? మన హిందూ సాంప్రదాయంలో హోలీకి విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. చెడిపోయి మంచి వచ్చింది అనడానికి చిహ్నంగా ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అసలు హోలీ ఎందుకు జరుపుకోవాలి? ఈ హోలీ ఎవరు? దేనికి సంబంధించినది? అనే విషయాన్ని మనకి తెలిసిన విషయాలు కొన్ని తెలుసుకుందాం. వైకుంఠంలో విష్ణుమూర్తికి ద్వారపాలకులుగా జైవిజీలు ఉంటారు. ఒకానొక సమయంలో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికై సనత్కుమారులు వస్తారు. అప్పుడు ద్వారపాలకులుగా ఉన్న జైవిజీలు లోనికి వెళ్ళడానికి వీలు లేదని అడ్డుకుంటారు. ఆ సమయంలో సనత్కుమారులకు పట్టరాని కోపం వస్తుంది. ఆ కోపావేశంలో జైవిజీలను మీ ఇద్దరూ భూలోకములో అసురులే జన్మిస్తారని శపిస్తారు. అప్పుడు వారు చేసిన పొరపాటును తెలుసుకొని సనత్కుమారుల కాళ్ళ మీద పడి ప్రాధేయపడతారు. దానితో కాస్తంత శాంతించిన సనత్కుమారులు, మేమిచ్చిన శాపం వెనక్కి తీసుకోవడం కుదరదు, కాబట్టి మీ ఇద్దరూ విష్ణుమూర్తికి ప్రియభక్తులుగా 7 జన్మలు ఎత్తి వైకుంఠం వస్తారా, లేదంటే విరోధులుగా 3 జన్మలు ఎత్తి తిరిగి వైకుంఠం చేరుకుంటారా అని అడుగుతారు. అప్పుడు జైవిజయులు, ప్రియభక్తులుగా 7 జన్మలు ఎత్తి విష్ణుమూర్తికి దూరంగా ఉండలేము, విరోధులుగా 3 జన్మలు ఎత్తి త్వరగా వైకుంఠము చేరుకుంటాము అని చెప్తారు. ఆ విధముగా సనత్కుమారులు ఇచ్చిన శాపం మూలంగా జైవిజయులు మొదటి జన్మగా దితి కశ్యపులకు కుమారులుగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. హిరణ్యాక్షుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు దానవుల చేత గాని మానవుల చేత గాని మృగముల చేత గాని ఎవరితోనూ మరణం లేకుండా వరము కావాలని కోరుకుంటాడు. బ్రహ్మ వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి వరము యొక్క గర్వముతో భూమిని అమాంతంగా తీసుకెళ్లి సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు భూదేవి విష్ణుమూర్తిని తనను రక్షించమని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి వరాహవతారం ఎత్తి సముద్రంలో ఉన్న హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి వధించి భూమిని యథాస్థానంలో ఉంచుతాడు. హిరణ్యాక్షుడు మరణించిన తర్వాత హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిపై కోపాన్ని పెంచుకుంటాడు. బ్రహ్మను గూర్చి మళ్ళీ తపస్సు హిరణ్యకశిపుడు చేస్తాడు. కొంతకాలానికి బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏమి వరం కావాలో కోరుకోమని అడుగుతారు. హిరణ్యకశిపుడు నాకు రాక్షసుల వలన గాని దేవతల వలన గాని ఇంట్లో గాని బయట గాని రాత్రి గాని పగలు గాని దేవ దానవ మానవుల చేత గాని మరణం లేకుండా వరం ప్రసాదించమని కోరుకుంటాడు. హిరణ్యకశిపుడు తపస్సులో ప్రసన్నుడై బ్రహ్మ అతను కోరుకున్న వరాన్ని ప్రసాదిస్తాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తున్న సమయంలో ఇంద్రుడు హిరణ్యకశిపుడు రాజ్యం పైన విరుచుకుపడి కనిపించిన వారిని కనిపించినట్టుగా మట్టు పెడుతూ ఉంటాడు. ఇదే సమయంలో హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భవతి అయి ఉంటుంది. లీలావతి గర్భంలో ఉన్న శిశువును చంపడానికి ప్రయత్నిస్తున్న ఇంద్రుణ్ణి వారించిన నారదుడు ఆమె గర్భంలో ఉన్న బిడ్డ దేవతలకు మిత్రుడవుతాడని చెప్పి తన ఆశ్రమానికి లీలావతిని తీసుకుని వెళ్తాడు. ఆశ్రమంలో నారదుడు లీలావతికి విష్ణుమూర్తికి సంబంధించిన కథలు నారాయణ నామాలు చెబుతూ ఉంటాడు. దాంతో లీలావతి గర్భంలో ఉన్న బిడ్డకు విష్ణుమూర్తి మీద అత్యంత భక్తిభావం కలిగి ఉంటాడు. ఇంతలో బ్రహ్మ నుండి వరమును పొందిన హిరణ్యకశిపుడు తన రాజ్యానికి తిరిగి వస్తాడు. నారదుడు నిండు చూలాలుగా ఉన్న లీలావతిని హిరణ్యకశిపుడికి అప్పగిస్తాడు. కొంతకాలానికి లీలావతి 12 బిడ్డను ప్రసవిస్తుంది. దాంతో ఎంతో సంతోషించిన హిరణ్యకశిపుడు ఆ బిడ్డకు ప్రహ్లాదుడు అని నామకరణం చేస్తాడు. తాను గర్భంలో ఉన్నప్పటి దగ్గర నుండి విష్ణు నామ సంకీర్తనలు వినటం వలన నారాయణుడి పట్ల అత్యంత భక్తితో ఉంటాడు ఆ బిడ్డ. తన శత్రువు అయిన విష్ణుమూర్తిని నామస్మరణ అత్యంత భక్తిని కలిగి ఉన్న ప్రహ్లాదుడిని తన కన్న కొడుకని గాని పసివాడని గాని చూడకుండా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడు. విష్ణుమూర్తి శత్రువు తనని స్మరించకూడదని ప్రహ్లాదుడికి ఎన్నో విధాలుగా చెప్తాడు. హిరణ్యకశిపుడు ఎంతగానో చెప్తాడు. అయినా సరే తండ్రి మాట వినకపోవడంతో ప్రహ్లాదుడిపై కోపం కట్ట తెచ్చుకుంటుంది.
లీలావతి ఎంత ప్రాధేయపడినా వినకుండా ప్రహ్లాదుణ్ణి మట్టుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఎన్ని విధాలుగానో ప్రహ్లాదుని ప్రాణాలు తీయాలనుకున్నా కానీ విష్ణుమూర్తి ఏదో విధంగా రక్షిస్తూనే ఉంటాడు. ఆ విష్ణువే నా కొడుకు రూపంలో వచ్చాడా అని అనుకుంటాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుని చంపమని భటులను పంపిస్తే పని జరగలేదని భటులను అనుమానిస్తాడు. తన సొంత చెల్లుల్ని ప్రహ్లాదుని చంపమని పురమాయిస్తాడు. ఆమె పేరు హోలిక. ఆమెకు ఒక వరం ఉంది. అది ఏమిటంటే ఆమె ఒక మాయా దుప్పటిని కప్పుకొని ఉంటుంది. ఆ దుప్పటి తన శరీరం మీద ఉన్నంత వరకు అగ్ని ఏమీ చేయలేదు. అందుకని హోలిక ఆ మాయా దుప్పటిని కప్పుకొని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. ఆ సమయంలో విష్ణుమాయి చేత ఆ దుప్పటి మాయమవుతుంది. అప్పుడు హోలిక ఆ మంటల్లో పడి దహనమవుతుంది. విష్ణుమూర్తి మహిమ వలన ప్రహ్లాదుడికి ఏమీ కాదు. అప్పటి నుంచి హోలిక అనే రాక్షసి మరణించిందని ఈ రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. అలాగే హోలీ పండుగ రోజు రంగులు చల్లుకోవడానికి కూడా ఒక కారణం ఉందని ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. దీనికి కూడా ఒక కథ ఉంది. అది ఏమిటంటే గోకులంలో పెరుగుతున్న కృష్ణుడిని చంపడానికి కంసుడు పూతన అనే ఒక రాక్షసిని పంపుతాడు. ఆ పూతన అనే రాక్షసి శ్రీకృష్ణుడికి పాలివ్వడానికి తన ఒడిలోకి తీసుకొని పాలిస్తుంది. 2 చుక్కలు పాలు తాగగానే కృష్ణుడు పూతన అనే రాక్షసిని చంపేస్తాడు. కృష్ణుడు నల్లగా మారిపోతాడు. అంటే ఆ విషపు పాలు 2 చుక్కలు తాగినందువల్ల తెల్లగా ఉన్న బాలుడు నలుపు రూపంలో వచ్చేస్తాడు. ఒకరోజు కృష్ణుడు యశోద దగ్గరకు వచ్చి, అందరూ నన్ను నల్లనయ్యా నల్లనివాడు అంటున్నారు. నేను నల్లగా ఉన్నాను, రాధ తెల్లగా ఉంది. నన్ను నల్లనయ్యా అని అందరూ ఏడిపిస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు యశోద కొన్ని రంగులను ఇచ్చి, రాధ మీద ఈ రంగులు వెయ్యు, నీకు నచ్చిన రంగులో కనిపిస్తుంది అని చెబుతుంది. అలాగే కొన్ని రంగులు తీసుకెళ్ళి దొంగచాటుగా రాధ మీద రంగులు చల్లుతాడు కృష్ణుడు. గోపికలందరూ కలిసి కృష్ణుడి దగ్గర రంగులు తీసుకొని అతని మీద చల్లుతారు. ఈ విధంగా ఫాల్గుణ మాసం వసంత ఋతువు పౌర్ణమి తిథి రోజున జరిగిందని, ప్రేమకు చిహ్నంగా ఎంతో సంతోషంగా రంగులు చల్లుకుంటారని ఒక ప్రతీతి. ఏ కథను చూసినా ఫాల్గుణ మాసం వసంత ఋతువు పౌర్ణమి తిథి రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీని జరుపుకుంటారు. తెలిసింది కదండి హోలీ ఎందుకు జరుపుకుంటామో. మనతో పాటు మరికొన్ని దేశాలు కూడా హోలీని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. శ్రీమాత్రే నమః.